ఏపీ డిప్లొమా 2025కి సంబంధించి టోటల్గా మనకు మార్చ్ అండ్ ఏప్రిల్లో ఏవైతే ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారో దానికి సంబంధించి అప్డేట్ అయితే మేము ముందుకైతే తీసుకురావడం జరిగింది. ఓకేనా. ఇంకా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు వీడియో కన్నా త్వరగా తెలుసుకోవాలి అనుకుంటే ఏపీ ఎస్బిటెట్ అప్డేట్స్ అయితే ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీకు అక్కడ ఏంటంటే ఎర్లీగా అప్డేట్స్ వచ్చేస్తాయి, తర్వాత నేను దానిపైన వీడియోస్ అయితే చేస్తూ వస్తాను. ఓకేనా. ఏపీ ఎస్బిటెట్ అప్డేట్స్ని అయితే వెంటనే ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ C20కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ వాళ్ళకు 4th సెమిస్టర్ అండ్ అదేవిధంగా 5th సెమిస్టర్ టోటల్గా 3 yearsకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు కదా. థియరీ ఎగ్జామ్స్ అనేటివి 1st April 2025 నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి 3 years కూడా. అండ్ ఎండింగ్ వచ్చేసరికి 19th ఏదైతే ఏప్రిల్ ఉందో 19th April వరకు అయితే కంటిన్యూగా అయితే జరగడం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అనుకోవచ్చు బ్రదర్ అట్ ఏ టైం ఎలా కండక్ట్ చేస్తారు ప్రతి ఒక్క బ్రాంచ్కి అండ్ ప్రతి ఒక్క ఇయర్కి అనేసి. ఇక్కడ ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మాత్రమే వీళ్ళైతే మెన్షన్ చేశారు. ఈ యొక్క 4th సెమిస్టర్ వాళ్ళకి ఏ టైంలో ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1st April నుంచి 19th April వరకు వీళ్ళకు ఉండేది టోటల్ 5 సబ్జెక్ట్స్ మాత్రమే. 5 సబ్జెక్ట్స్కి 19 days అవసరమా? అవసరం లేదు. ఆ మధ్యలో ఒక రోజు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, దాని తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళకి, దాని తర్వాత ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఈ విధంగా అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. మీకు డీటెయిల్గా వన్స్ టైం టేబుల్ వచ్చిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. అండ్ అదేవిధంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తాను. ఏ ఒక్క అప్డేట్ని మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా మీ యొక్క డిప్లొమా ఎగ్జామ్స్ అనేటివి వితౌట్ ఫెయిల్ మీరు పాస్ అవ్వాలి అనుకుంటే నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. సొల్యూషన్ ఏమి లేదు, సింపుల్గా మీకు ఒక మెటీరియల్స్ అనేటి నేను ప్రిపేర్ అయితే చేయడం జరిగింది. టోటల్గా ఇదంతా కూడా మీకేంటంటే చాలా డీటెయిల్ స్ట్రక్చర్తో అయితే ఈ స్టడీ మెటీరియల్స్ అయితే డిజైన్ అయితే చేయడం జరిగింది. ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ C23 మెటీరియల్స్ చూసుకున్నట్లయితే 4th సెమిస్టర్కి సంబంధించి అవైలబుల్గా అయితే ఉన్నాయి. EEE, ECE, CSE అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెకానికల్, సివిల్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీకేంటంటే 3 marks క్వశ్చన్స్, 10 marks క్వశ్చన్స్ విత్ డీటెయిల్డ్ ఆన్సర్స్ అండ్ దానికి సంబంధించిన మ్యాటరు ప్రతి ఒక్కటి ప్రతి యూనిట్ నుంచి ఈ మెటీరియల్స్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. మీరైతే కళ్ళకద్దుకొని మన మెటీరియల్స్ని చదువుకొని మీరైతే పాస్ అయితే అయిపోవచ్చు. అంత డీటెయిల్గా మీకైతే ఈ మెటీరియల్స్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అదే విధంగానే C20 వాళ్ళకు కూడా ఈ మెటీరియల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మన యాప్లో. ఓకేనా. యాప్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. BSDVP అకాడమీ మీరు వాట్సాప్లో మీరు నాకు కాంటాక్ట్ అయినా మీకు పంపిస్తాను. లేదంటే సింపుల్గా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి BSDVP అకాడమీ అనేసి టైప్ చేశారంటే ఇక్కడ మనకు కనపడుతుంది మన యాప్ అనేది. జస్ట్ దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్స్ని అయితే మీరైతే తీసుకోవచ్చు అనమాట. C20 5th సెమిస్టర్ మెటీరియల్స్ అనేది కూడా 1 by 1 అనేది యాడ్ అయితే అవుతూ ఉన్నాయి. మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ 19th కల్లా ప్రతి ఒక్క బ్రాంచ్కి సంబంధించిన మెటీరియల్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి మన అకాడమీలో. మీరైతే దానిలోనైతే తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని చదువుకోండి. అప్పుడే మీకు ఇంకా మంచిగా నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయితే అవుతుంది. ఓకేనా. మెటీరియల్స్ అనేది చాలా క్లియర్గా అయితే ఉన్నాయి. మీకు ఏ డౌట్ అనేది కూడా అక్కడైతే మీరు రైజ్ చేసేదానికి అవసరం లేదు. ఎందుకంటే ఈచ్ యూనిట్ నుంచి 3 marks క్వశ్చన్స్ డివైడ్ చేశాను, 10 marks క్వశ్చన్స్ సపరేట్గా డివైడ్ చేశాను. అదేవిధంగా ఎన్ని యూనిట్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ 501లో 7 యూనిట్స్ ఉన్నాయి. ఆ 7 యూనిట్స్కి డిఫరెంట్గా మీరు 3 marks 10 marks చదువుకుంటూ వెళ్ళొచ్చు. ఇలా చదివారంటే డెఫినెట్లీ దాంట్లో నుంచి మీకైతే క్వశ్చన్స్ అయితే రావడం గ్యారంటీ. ఓకేనా. మీకు కన్ఫ్యూజన్ లేకుండా అండ్ తికమక లేకుండా క్లియర్ కట్గా ఈ మెటీరియల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.